నా పేరు బేతివేరు దుర్గ నీలిమ అండి. మాది రామచంద్రపురం. 2023లో నాకు పెళ్ళిళ్ళ ప్రారంభ ద్వారా సంబంధం అయితే వచ్చిందండి. అతను చర్చి పాస్టర్ అంట. చాలా చర్చిలు కూడా ఉన్నాయంటండి అతనికి. వాళ్ళు 2 డేస్ ముందు వస్తామని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సెకండ్ డేను థర్డ్ డేను నైట్ వచ్చారండి. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే రాలేదు. నైట్ వచ్చి 7:30 ఆ టైంకి వచ్చారండి. 7:30 ఆ టైంకి వచ్చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వాళ్ళ సైడ్ ఎవరైతే పెళ్ళిళ్ళ పేరయ్య అంటారు కదండి, పంతులు గారు, వాళ్ళు అయితే నెక్స్ట్ డేనే పెళ్లి చేసేద్దాం అన్నట్టుగా మాట్లాడారండి. అమ్మగారు కుదరదండి, ఒక అమ్మాయి అలా చేసేస్తామని అంటేని ఇంకా మా సైడ్ ఉన్న పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన September 6th పెళ్ళి ఫిక్స్ అవుతుంది. పెళ్లి మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారండి. ఇంకా ఆ రోజు పెళ్లి చేసుకుందామని September 6th ముహూర్తం ఫిక్స్ చేశారు. September 2nd ఏమో ఏమంటారు పెళ్లి కూతురిని చేయడం అవన్నీ చేశారండి. బోనం వేసుకున్నాం September 2nd. ఈ మధ్యలో ఏం జరిగిందంటే August 26th వాళ్ళు మార్నింగ్ వచ్చారు. ఆ రోజు నా బర్త్డే అండి. వాళ్ళ బర్త్డే అని కూడా తెలియదు. ప్రధానం ముందు వేసుకుని మా అమ్మాయిని పిలుచుకుంటామమ్మా, మీరు తర్వాత మీ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోండి అని చెప్తే ఓకే అన్నారండి. కానీ ఆ రోజు నేను ప్రాజెక్ట్ వర్క్ మీద కాలేజ్కి వెళ్ళిపోయానండి. ఇంకా వాళ్ళంతా నైట్ ఉండిపోయారంట. ప్రధానం ముందు వేస్తామని చెప్పి ఆ రోజు నైట్ నా బెడ్రూమ్లోనే, నార్మల్ హాల్లో కూడా కాదండి, నా బెడ్రూమ్లోకి వచ్చేసి నార్మల్గా ప్రధానం బంద్ వేసి ప్రధానం బంద్తో పాటు తాళి కూడా వేసేసారండి మెడలోని. ఇంకా అలా పెళ్లి చేసుకుంటే మమ్మీ ఇదేంటండి అని ముందుకు వస్తుంటే ఇంకా ఆపేశారండి. పెళ్ళి అయితే చేసుకున్నారు బెడ్రూమ్లోనే. ఆపేసి ఇదంతా కరెక్ట్ కాదు కదండి అంటే, అలాగో మీరు పెళ్లి చేసుకున్నామని ఫిక్స్ చేసుకున్నారు కదమ్మా, ఇంకా ఆ రోజు సాంప్రదాయబద్ధంగా చేసుకోండి అంటేనే ఓకే అన్నారండి. తర్వాత పెళ్ళికి వచ్చినని చెప్పి వాళ్ళు అమ్మకి రిటర్న్ మనీ ఇవ్వడం అయితే జరిగింది. చెక్ పరంగా క్యాష్ పరంగా ఇవ్వడం అయితే జరిగింది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా అయింది. అయితే వాళ్ళు ఆ రోజు బర్త్డే చేసుకోలేదని August 28 వచ్చి బిలేటెడ్గా కేక్ని నక్లీస్ కూడా తెచ్చారు. నక్లీస్ ఎవరిది అంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్ అండి. పెళ్ళయిందని మాకు ఫస్ట్ చెప్పలేదు. మాకు ఇది ఎలా తెలిసిందంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కాల్ చేసింది. ఇప్పుడు September 2nd మేము పెళ్లి కూతురు చేశాక బాగుంది వేసుకున్నాక నైట్ కాల్ వచ్చింది. ఇవన్నీ ఆవిడకి తెలిసినట్టున్నాయి. మరి ఎవరు చెప్పారు మాకు కూడా తెలియదు. పెళ్ళి అవ్వకుండా డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసేసుకుంటారు పెళ్ళి, నాకు 2 పిల్లలు ఉన్నారు, పెద్ద కూతురు ఒకటి కొడుకు ఒకటి ఉన్నారు, నాకు అతను అన్యాయం చేశాడు, అలాంటిది నాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారని అడిగారండి. మాకు ఇతను డివోర్స్ అయిందని ఎప్పుడు చెప్పారంటే నా మెడలో తాళి కట్టేసాక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన నాకు డివోర్స్ అయిందని చెప్పాడు. ఏంటి డివోర్స్ పేపర్స్ కూడా ఉన్నాయమ్మా, నేను మీకు సబ్మిట్ చేస్తానని కూడా అమ్మతో అన్నారు. ఇంకెలాగో పెళ్లి చేసుకున్నారు కదా, చేసేది ఏముంది, డివోర్స్ అయిపోయింది కదా, డివోర్స్ కూడా అయిపోయింది కదా అంటే సరే నా అమ్మ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆవిడ కాల్ చేసి ఇలా నాకు 2 పిల్లలు ఉన్నారు, డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా తీసుకుంటారని ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇలా గొడవలు జరగడంతో రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి అయితే వచ్చాము. ఇప్పుడు వచ్చామంటే 2023లో September 3rd వచ్చామండి. September 2nd నాకు పెళ్ళి నా పేరు బేతివేరు దుర్గ నీలిమ అండి. నేను రామచంద్రపురం చెందిందండి. న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే నేను బీటెక్ 3rd year చదువుతున్నప్పుడు జీలక్ష్మి దుర్గ అనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. నేను అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే వాళ్ళు వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ 2 days అలా ల్యాగ్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది 7:30 ఆ టైంకి. ఇంకా అమ్మ లేదు కదండి, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే ఎవరు వెయిట్ చేయలేదు. పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మా, అమ్మకి అంతా నచ్చింది, అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. అయితే వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పంతులు గారు ఏమన్నారంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి, అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు. కానీ అమ్మాయిలో ఒక అమ్మాయి అండి, అలా ఎలా పెడతాము, అందరినీ పిలుచుకోవాలి కదా అని చెప్తేని మా సైడ్ పంతులు గారి నుంచి September 6th మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు. September 2nd ఏంటంటే బోనం వేసుకుని పెళ్లి కూతురు చేయడం అవన్నీ అనుకున్నాము. వీళ్ళు ఏంటంటే నా బర్త్డే రోజున August 26th వచ్చారు. వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిస్తున్న తర్వాత రూమ్లోకి వచ్చేసి మాకు మీరు September 6th పెళ్ళి అన్నవరంలోనే చేసుకోండి, కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది, మేము బంధు ముందు వేసేసుకుంటాం ప్రధానం బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు. అమ్మాయిని చేసుకుంటామంటేనే ఇంకేమైందంటే August 26th బంద్ అని చెప్పేసి బంద్ వేసిననే తాళి కూడా కట్టడం జరిగింది రూమ్లో. అదేంటంటే అలా ఎలా కట్టేస్తారని మా అమ్మ అడిగితే మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి, మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటామని చెప్తే ఇంక సర్లే అలాగో నచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత September 2nd మేము బోనం వేసుకుని పెళ్లి కూతురిని చేసుకోవడం అన్నీ జరిగినాయండి. September 2nd ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది. ఏమనంటే
ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఎలా చేసుకుంటాం, మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు ఉన్నారు, వాళ్ళిద్దరికి నేను ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు, మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మా అమ్మ ఇంకా అప్పటికప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తే ఇతను పెద్ద ఫ్రాడ్ అని తెలిసిందండి. ఇంకా ఇలాగ అమ్మాయిల్ని పెళ్ళి చేసేసుకుని వేరే వేరే కంట్రీస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడని ఇవన్నీ బయటకు వచ్చి మేము ఇతని మీద ఇక్కడ కేసు పెట్టామండి. వాళ్ళు ఏంటంటే 10 lakhs అలాగా చెక్ ద్వారా ఇచ్చారు మాకు. అంటే పిల్ల బాగా నచ్చింది కదా, ఇంకా అన్నీ మేమే చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు. ఇస్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే 26 అయితే వాళ్ళు 28న వచ్చి ఇంకా రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్గా చేశారు. కేక్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అమ్మకు కాల్ చేసి ఇలాగా మనీ తెచ్చేయండి, మేము గోల్డ్ అది బయట తీసుకుంటాము, మాకు మేము కానీ ఇచ్చుకుంటాం అంటేనే సరే అని చెప్పి అమ్మ ఇచ్చేసింది. తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇలా న్యూస్లు చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం. కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి. అంటే ఆ రోజు నైట్ వచ్చాము, బాగానే మాట్లాడారు. కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి, జిఏ మల్లికార్జునరావు అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆడపిల్లలు 10 దాటితే ఇక్కడ ఉండకూడదమ్మా, అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని క్యాకులు వేసేస్తే సర్లే అలాగే ఇంకా అన్నీ మాట్లాడేసుకున్నారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు, కోర్టు వేసుకుంటాను అంటున్నారు. వీళ్ళు కోర్టులో తేల్చుకున్నా అంటే సరే అని చెప్పి ఇంకా అలా అన్నీ తిరిగామండి. ఎస్పీ ఆఫీస్కి, అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ మళ్ళీ జనసేన పార్టీలు కానీ తిరిగామండి. మన ఊరు మినిస్టర్ వాసనశెట్టి సుభాష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. ఆయన చెప్తేని వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా ఆయన మాట్లాడారండి. చెప్పింది కూడా సరిగ్గా వెళ్ళలేదని మరి మా అమ్మగారు వాళ్ళు అన్నారు. మా అమ్మగారు వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు వాసనశెట్టి సుభాష్ గారి దగ్గరికి. ఆ తర్వాత ఇంకా అలా 2 years అలా గడుచుకుని వచ్చేసింది. కాకినాడ దగ్గర ఊరు ఉంటుంది కానీ జనసేన ఆఫీస్కి వెళ్ళింది. చాలా ఊరు తిరిగాం కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. మళ్ళీ ఈ రోజు ఏంటంటే 12 మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. 12 మంది అంటున్నాడు, ఓకే కరెక్టే, ఇతను ఒకడు, మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్స్తో కావాలండి. ప్రూఫ్స్తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలామంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్, అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. 11 మంది విత్ ప్రూఫ్స్తో కావాలి. ఎవరైతే చెప్తారో అవన్నీ నాకు విత్ ప్రూఫ్స్తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి. ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది అంత దూరమైన వెళ్తానండి. ఇప్పటివరకు ఇంత అలా వచ్చాను, నెక్స్ట్ కూడా ఎంతకు మించి ఎంత దూరమైన వెళ్ళగల శక్తి నాకైతే ఉంది. నేనైతే అసలు గివప్ అనేది ఇవ్వదలుచుకోలేదు. సో న్యాయం కోరుకుంటున్నానండి మీడియా ద్వారా. ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా చూపించి ఎవరు ఏంటన్నది విచారించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.